విశాఖలోని ఆర్కే బీచ్ లో ఓ ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. ఇవాళ ఉదయం 6:50 సమయంలో నోవాటెల్ పక్కన ఎత్తుగా ఉన్న రోడ్ నుండి బీచ్ రోడ్డులోకి ఇసుక లోడ్తో వస్తున్న లారీ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. దీంతో ఎదురుగా ఉన్న డివైడర్ ను ఢీకొని చిల్డ్రన్స్ పార్క్ లోకి లారీ దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ తో పాటు బీచ్ రోడ్ లో వాకింగ్ చేస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువ మంది వాకర్స్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గతంలో ఈ ప్రాంతంలో 2 ప్రమాదాలు చోటు చేసుకోగా ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనతో ఆర్కే బీచ్ లో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అధికారులు లారీని తీసేందుకు చాలా శ్రమించారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు వరుస ప్రమాదాలు ఇదే ప్రాంతంలో ఎలా జరుగుతున్నాయి అనే దానిపై మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. విశాఖ ఆర్కే బీచ్ లో భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ అయితే బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్ నోవటల్ ఎదురుగా ఉన్నాం. మనం విజువల్స్ కూడా చూడొచ్చు. ఉదయాన్నే 6:50 ఏపీ 39T6558 అనే ఈ లారీ వెహికల్ అయితే నోవటల్ డౌన్ నుంచి చిల్డ్రన్స్ పార్క్ అయితే దూసుకొచ్చి చెప్పొచ్చు. ప్రధానంగా గతంలో కూడా ఇట్లాంటి యాక్సిడెంట్ 2 మార్లు జరిగింది. ఇది 3వసారి ఇట్లాంటి సేమ్ ఇదే తరహాలో యాక్షన్ జరగడం కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా నోవటల్ డౌన్ అదే ఓవరాల్ గా స్లోప్ ఎక్కువగా ఉండడంతో ఎక్కువగా ఇవి వెహికల్స్ ఇటుపక్క రావడం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో మరలా వెహికల్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. గతంలోని ఇదే తరహాలో 2 సార్లు లారీలు బీభత్సం సృష్టించిన సంగతి గతంలో విదితమే. అయితే గతంలో కూడా భారీగా ప్రమాదం జరిగింది. మరొకసారి సేమ్ ఇదే తరహాలో ఈ రోజు ఉదయాన్నే యాక్సిడెంట్ జరగడం ఒకంత విశాఖ వాసులకైతే ఆందోళనకర పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఉదయం పూట మార్నింగ్ వాకర్స్ ఎక్కువగా ఈ ఆర్కే బీచ్ కి రావడం జరుగుతుంది. అయితే తెల్లవారి 6:30 నుంచి 6:50 ప్రాంతంలో ఏపీ 39T6558 అనే ఇసుక లోడ్ తో వస్తున్న ఈ లారీ అయితే శ్రీకాకుళం నుంచి నేరు ఫిషింగ్ హార్బర్ వెళ్ళాలి. అయితే ఫిషింగ్ సంబంధించి ఆ ప్రాంతంలో పని నిమిత్తం ఇసుక లారీ రావడం జరుగుతుంది. అయితే బీచ్ రోడ్ లో వాకర్స్ జనరల్ గా ఎక్కువగా ఉండే టైంలో రోడ్డు కూడా బ్లాక్ చేయబడుతుంది. ఆ ప్రాంతంలో అయితే నోవటల్ డౌన్ దగ్గర అయితే ఆ స్లోప్ భారీగా ఉండడంతో బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపు తప్పింది మనం చెప్పుకోవచ్చు. అదుపు తప్పి నేరుగా ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్ లోకి మెయిన్ రోడ్ కి హుటాహుటి జంప్ ఒక తరహాలోనే స్పీడ్ గా దూసుకెళ్లిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే భారీగా ఇసుక లోడ్ రావడంతో డ్రైవర్ కూడా దాన్ని కంట్రోల్ చేయని పరిస్థితి, బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో నేరుగా స్ట్రైట్ గా ఆ చిల్డ్రన్స్ పార్క్ వైపే డ్రైవర్ తీసుకెళ్ళినట్టు మనం ప్రాథమికంగా అంచనా కూడా వేయచ్చు. అయితే పోలీసులు ప్రాథమిక అంచనా ప్రకారం కూడా చూస్తే బ్రేకులు ఫెయిల్ అవ్వడంతోనే లారీ డ్రైవర్ ఎదురుగా ఆ పార్క్ లోకి తీసుకురావడం జరిగింది. ఇది సేఫ్టీ వెంటనే పోలీస్ ట్రాఫిక్ వారు గతంలో కూడా ఇదే తరహాలో యాక్సిడెంట్ జరగడంతో గతంలోని ఈ రోడ్డును భారీ వెహికల్స్ రాకుండా నిలుపుదల చేసేందుకు గతంలోనే సన్నాహాలు చేశారు. కానీ అయితే మరలా ఇదే తరహాలో ఇప్పుడు యాక్సిడెంట్ జరగడం కూడా ఒకంత విశాఖ వాసులకి ఆందోళన పడిన పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు ఏ విధంగా యాక్సిడెంట్ జరిగింది అని క్లియర్ గా మన విజువల్స్ లో మనం గమనించి భారీగా బీభత్సంగా చాలా ఓవర్లోడ్ తో లారీ రావడంతో మొత్తం సేఫ్టీ సైలింగ్ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. అయితే మరోవైపు ఈ లారీని తీసుకెళ్లేందుకు పోలీసులు సన్నాహక చర్యలు చేపట్టారు. క్రేన్ కూడా రావడం జరిగింది. అయితే ఇసుక లోడ్ ఎక్కువగా ఉండడంతో ఆ క్రేన్ కూడా ఆ లారీని ఎత్తలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్న ప్రకారంగా ఏదైతే ఇసుకను కూడా తీస్తున్నారు. ఎందుకంటే ఈ లోడ్ ఎక్కువగా ఉండడంతో, బరువు ఎక్కువగా ఉండడంతో ఆ క్రేన్ కూడా బయటికి తీసుకురాని పరిస్థితి మనం చూడొచ్చు. మరోవైపు మొత్తం ఫుట్పాత్ నిత్యం కూడా మన విధంగా చూస్తున్నట్టు నిత్యం వాకర్స్ కావచ్చు, లేకపోతే పాదచారులు కావచ్చు, నిత్యం సందర్శకులు, పర్యాటకులు ఈ ప్రాంతం గుండా చాలా మంది వెళ్ళడం జరుగుతుంది. ఈ ఫుట్పాత్ మీద చాలా మంది కూర్చొని సేద తీరుతూ ఉంటారు. మనం డైరెక్ట్ గా మన నోవటల్లో కూడా ఎక్కువగా విఐపి ఎక్కువగా సందర్శించే ప్రాంతం నోవటల్ నుంచి గ్రాండ్ వే డౌన్ నేరుగా స్ట్రైట్ గా ఈ రోడ్లన్నీ వెహికల్స్ కూడా నిత్యం వెహికల్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ సమయంలో ఈ లారీస్ కూడా అయితే తెల్లవారుజామున జరగడంతో ఒకంత భారీ ప్రమాదాన్ని తప్పిందని మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి 7 గంటల తర్వాత కనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే భారీగా ప్రాణ నష్టం సంభవించే అవకాశం పుష్కలంగా ఉన్నట్టు మనకి ఈ విజువల్స్ లో చూస్తే తెలుస్తుంది. నేరుగా ఆ డౌన్ నుంచి వచ్చిన వెహికల్ నేరుగా ఈ ఫుట్పాత్ ఢీకొట్టి ఫుట్పాత్ కూడా మొత్తం విరిగిపోయిన పరిస్థితి. ఫుట్పాత్ నేరుగా చిల్డ్రన్స్ పార్క్ లోకే లారీ అయితే దూసుకెళ్ళింది. ఈ స్పీడ్ దూసుకెళ్లడంతో మొత్తం ముందున్న
టైర్లు కానీ ఆ ముందున్న ఫ్రంట్ మొత్తం కూడా మొత్తం ఆ, లారీ అంతా కూడా పూర్తి స్థాయిలో ఆ డ్యామేజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా లారీని ఆ కంట్రోల్ చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే అంత భారీ స్థాయిలో లోడుతో ఇసుకతో ఈ డౌన్ లో రావడంతో డ్రైవర్ అయితే ఒకంత ఆ కంట్రోల్ చేయలేని పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. అదే సమయంలో బ్రేకులు కూడా ఫెయిల్ అవడంతో నేరుగా డౌన్ నుంచి నేరుగా చిల్డ్రన్స్ పార్క్ లోకి తీసుకెళ్ళిన పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతంగా సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఒక క్రేన్ కూడా రావడం జరిగింది. ఆ లారీ ఏదైతే ముందు భాగం పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ లో ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు క్లీనర్ కి భారీగా గాయాలయ్యాయి. అయితే ఈ గాయాలతో పాటు ఇద్దరితో పాటు ఇంకో మరో వ్యక్తికి కూడా ఆ గాయాలైనట్టు ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. అంటే గతంలో కూడా ఇదే తరహాలో 2 సార్లు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే మన ప్రస్తుతం ఈ చిల్డ్రన్స్ పార్క్ ఏదైతే ఆ వరుణ్ చిల్డ్రన్స్ పార్క్, ఈ చిల్డ్రన్స్ పార్క్ లో ఎక్కువగా చిన్నపిల్లలు వచ్చి ఆడుకున్న ప్రాంతం. అయితే ఇప్పుడు ఇట్లాంటి వరుస సంఘటనలు జరగడంతో ఒకంత విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు విశాఖ వాసులు అడిగి తెలుసుకుంటారు. సార్ ఏంటి ఓవర్లాగా ఏం చూసారు? ఓవర్లోడ్ తో వస్తూ బ్రేకులు లోడ్ ఓవర్ వల్ల బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆ బ్రేకులు ఫెయిల్ అవడం వల్ల ఇదంతా లోపలికి రావడం. ఆ టైంలో మనుషులు వాకింగ్ లో ఉన్నారు కానీ ఎవరు సిట్టింగ్ లో లేరు. సిట్టింగ్ లో ఎక్కడైనా కూర్చుని ఉంటే ఇబ్బంది జరిగి ఉండేది, ప్రమాదం జరిగి ఉన్నది. ఉదయాన్నే కాబట్టి ప్రమాదం లేకుండా కాపాడుకోవడం జరిగింది. గతంలో కూడా ఇదే తరహాలో 2 మార్లు జరిగింది. ఇది 3వసారి వరుస ఇట్లాంటి సంఘటనలు జరిగితే మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే పూర్తి స్థాయిలో ఎటువంటి మరలా పునరావృతం కాకుండా ఉండాలని ఎటువంటి చర్యలు చేశారు? పోలీసులు దీని మీద ఇంతకుముందు ఒకసారి డిఎస్పీ గారు ఇలాగ ఫ్యామిలీతో వచ్చి కూర్చోవడం జరిగింది. వాళ్ళు కూడా ఈ విధంగా వాటర్ ట్యాంక్ వచ్చి అకస్మాత్తుగా యాక్సిడెంట్ జరగడం జరిగింది. అప్పుడు వాళ్ళు చేయడం ఏర్పాట్లు కూడా గట్టిగా చేశారు. అయినా సరే ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి ఓవర్లోడ్లు ఇలాంటి డౌన్లో రాకుండా ఫ్యూచర్లో భవిష్యత్తులో చూసుకోవాల్సింది కోరుతున్నాం. కొంత జరిగిన ఈ ప్రమాదం సంబంధించి మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ సిఏ శ్రీను గారు ఉన్నారు. సార్ చెప్పండి సిఏ గారు, అసలు ఏం సార్ ఓవరాల్ ఎలా జరిగింది సార్? ఇది మదిలిపాలెం హైవే నుంచి ఒక లారీ ఇసుక లోడ్ తోటి ఇలాగ టౌన్ లోకి ఎంటర్ అయ్యి అటు మదిలిపాలెం రామా టాక్స్ నుంచి ఎంటర్ అయ్యి ఇలాగ పందిమంట జంక్షన్ నుంచి ఇలాగ నోవాటల్ దిగుతుంటే బ్రేక్స్ ఫెయిల్ అయిన కారణంగా అది గోడను గుద్దుకొని ఆ కింద రోడ్ లో దిగిపోయింది. అయితే ఆ సమయంలో ఏంటంటే ఈ వాకర్స్ ఆ సమయంలో ఒక ఒక వ్యక్తి ఆయన నడుచుకుని వెళ్తుంటే ఈ గోడ తాలూకా పెల్లో తగలడం వల్ల ఆయనకి కొద్దిగా ఇంజురీస్ అయ్యాయి. ఎవరికి కూడా అంత ప్రాణ నష్టం అది అలాంటివి లేదు. అంటే ఆ సమయంలో సంచారం తక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఇదైంది. దీని మీద ఏంటంటే మన ఎంఆర్పేట సిఐ గారు కేసు ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో 2 సార్లు జరిగి ఇది 3వసారి. సో పూర్తి స్థాయిలో ఇటువంటి ప్రణాళిక చేయబోతున్నారంటే భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అంటే ఏం ప్రణాళిక చేయబోతున్నారు? అది హెవీ వెహికల్స్ యాక్చువల్ గా పందిమేట జంక్షన్ నుంచి హెవీ వెహికల్స్ రాకుండా అక్కడ జీవీఎంసీ అధికారులు తెలియపరిచి అక్కడ ఏమైనా చిన్న బారికేడింగ్ లాంటివి పెట్టించమని మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. అది దాన్ని మా ఉన్నతాధికారులు కూడా చెప్పాము. ఇక్కడ బీచ్ రోడ్లు కూడా ఇక నుంచి హెవీ వెహికల్స్ రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తాం. ఈ వెహికల్ శ్రీకాకుళం వచ్చి ఫిషింగ్ హార్బర్ వెళ్ళిపోతుందా అంటే నోటల్ వెళ్ళిపోతుందా? ఫిషింగ్ హార్బర్ కి వెళ్ళబోతుంది. ఫిషింగ్ హార్బర్ కి ఇసుక లోడ్ వెళ్తుంది. అది జరిగినప్పుడు ఈ సంఘటన జరిగింది. డ్రైవర్ తో పాటు క్లీనర్ కి మరి ఎవరికైనా గాయాలు వేసారు ఓవరాల్ గా? డ్రైవర్ క్లీనర్ కి వాళ్ళకి ఇంజురీస్ లేవు. ఒక పెడెస్ట్రియన్ మాత్రమే సింపుల్ ఇంజురీస్ అయ్యాయి. ప్రమాదకరం జరగకుండా ట్రాఫిక్ వారు నియంత్రించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే తెల్లవారుజామున ఇటువంటివి జరగకుండా నియంత్రించాలి. ఎందుకంటే ఈ ఒక రోడ్లో ప్రతి క్షణం ఆకారులు బిజీగా ఉండే ఈ విశాఖపట్నం సిటీలో ఇటువంటి వాకర్స్ నడుస్తున్నారు. వారికి కూడా ఎటువంటివి కలగకుండా చర్యలు చేపట్టాలని కోరుకున్నాం. అలాగే ఆ పైనుండి హెవీ వెహికల్స్ కూడా రాకుండా ట్రాఫిక్ నియంత్రించాలని కోరుకున్నాం. అలాగే వాకర్స్ కూడా ఇబ్బంది కలగకుండా ఎక్కడైతే వాకర్స్ ఎక్కువగా ఉంటారో వాళ్ళకి బారికేడ్లు నిర్మించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బారికేడ్లు ఉంటే కొద్దిగా సేఫ్టీగా ఉంటది. హెవీ వెహికల్స్ రావడం కానీ వాళ్ళు కూడా ఇంకా కిందన వాకర్స్ కూడా పైన రాకపోవడం చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాకర్స్ ఈ కిందన పెద్దగా వాకర్స్ నడరు. దానివల్ల ప్రమాదం కూడా తక్కువే జరిగిందని నన్ను చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ఇటువంటి చర్యలు చేరుకుని ట్రాఫిక్ వాళ్ళు అలాగే పోలీసు వారు ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రమాదకరం సంఘటనని మేల్కోవాలి. ఎందుకంటే బీచ్ రోడ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆహ్లాదాన్ని ఇస్తుంది. కానీ ఇటువంటి చర్యల వల్ల బీచ్ రోడ్ అంటే భయపడే పరిస్థితి కూడా మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ అనేది హైదరాబాద్ ఎక్కడో ఎక్కువ హెవీ ట్రాఫిక్ అనుకునే వాళ్ళం. ఇప్పుడు
వైజాగ్ కూడా హెవీ ట్రాఫిక్ తో సతమతం అవుతుంది. ప్రతి ఒక్కరు కార్లు వాహనాలు చాలా హెవీ ట్రాఫిక్ కూడా వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ యొక్క బీచ్ రోడ్ లోని ఆ పైన పందిమెట్ట దగ్గరే ఇటువంటి హెవీ వెహికల్స్ ఆపాలి, ఆపేసి బ్యారికేడ్లు కానీ నిర్మించాలి. ఈ యొక్క జంక్షన్ కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే ఆ పైనుండి వచ్చిన హెవీ వెహికల్స్ కూడా కంట్రోల్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక కారే తిరగదు, అటువంటి హెవీ రోడ్ అది. ఆ డౌన్ కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి అక్కడే మనం కట్ చేయలేం. అలాంటిది ఈ లారీని ఎలా కంట్రోల్ చేయగలరో వాళ్ళకి అర్థం కాక ఈ బ్రేక్ ఫెయిల్ ఇటువంటి సమస్య తలెత్తింది. కాబట్టి ప్రాణ నష్టం జరగలేనందుకు మనం సంతోషపడాలి. ఎందుకంటే హెవీ వెహికల్స్ కూడా మనం వైజాగ్ లోనే మన కేజీహెచ్ డౌన్ లో నిండా స్టార్ట్ అవుతాయి. ఈ రోడ్ అంటే కూడా వచ్చేస్తాయి ట్రాఫిక్ వల్ల. వాటిని అక్కడే ట్రాఫిక్ వాళ్ళు మళ్ళిస్తే ఇటువంటి ప్రమాదాలు జరగవు. ఇటువంటి పునరావృతం కూడా కాదు. మీరు మార్నింగ్ వచ్చినప్పుడు అసలు ఏం జరిగింది, మీరు ఎలా చూసారు? మేము ప్రతిరోజు కూడా వర్క్ విషయంలోనే ఈ బీచ్ రోడ్ అంటే వెళ్తాం. ఎందుకంటే ట్రాఫిక్ అనేది మన ఇసుక తోట నుండి మధ్యపాలెం హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ ని మనం అటువంటి వెళ్ళలేకే ఈ రోడ్డు మనం వస్తాం. ఎందుకంటే ఈ బీచ్ రోడ్ అనేది ట్రాఫిక్ తక్కువ ఉంటది కాబట్టి ఇటువైపు వస్తాం. కానీ ఇటువంటివి జరిగాక ఇటు కూడా రావాలంటే భయంగా ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ హెవీగా ఉంది. ఆ ట్రాఫిక్ కూడా తగిన పోలీసు బందోబస్తు కూడా ఎక్కువ పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ లో ప్రతి ట్రాఫిక్ కాడ హెవీ వెహికల్స్ ఎక్కడ వస్తున్నాయి వాటిని అక్కడే రిటర్న్ పంపించాలి. అలాగే బీచ్ రోడ్లు బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాకర్స్ తెల్లవారేసరికి ఉదయం 6 గంటలకే స్టార్ట్ అవుతారు. ఇది అదృష్టవంతం తెల్లవారు 7 గంటలకి 6:30 ప్రాంతంలో జరిగింది. ఎందుకంటే అప్పుడు తక్కువ మంది ఉంటారు. కరెక్ట్ 7-9 ప్రాంతంలో జనాలు ఎక్కువ వస్తారు. అప్పుడు వాకర్స్ తో పాటు మామూలు సందర్శకులు కూడా ఎక్కువే ఉంటారు. దానివల్ల ప్రాణ నష్టం కలగకుండా జరిగింది. ఇటువంటి పునరావృతం కాకుండా పోలీసులు, ప్రభుత్వం కూడా మంచి ఏర్పాట్లు చేయాలనేసి కోరుకుంటున్నాం. రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే ఉదయం 6:50 మద్దిలపాలెం నుంచి నోవాటల్ వయా నోవాటల్ మీదుగా ఫిషింగ్ హార్బర్ కి వెళ్ళనుంది వెహికల్. శ్రీకాకుళం నుంచి లోడ్ రావడం జరిగింది. అయితే ఫిషింగ్ హార్బర్ లో డ్రాపింగ్ పాయింట్ అయితే ఓవర్ లోడ్ ఎక్కువగా ఉండడంతో ప్రధానంగా బ్రేకులు ఫెయిల్ అవ్వడం కూడా ప్రధాన కారణం. బ్రేకులు ఫెయిల్ అవ్వడం, ఓవర్ లోడ్ తో డ్రైవర్ కూడా ఆ కంట్రోల్ చేయలేని పరిస్థితి. నోరుగా నోవాటల్ డౌన్ నుంచి చిల్డ్రన్స్ పార్క్ వైపే దూసుకెళ్తుంది. ప్రధానంగా 6:30 ప్రాంతం నుంచి కూడా వాకర్స్ విశాఖ ఆర్కే బీచ్ కి రావడం జరుగుతుంది. మరోవైపు సందర్శకులు కూడా భారీగా 7 గంటల ప్రాంతం నుండి రావడం జరుగుతుంది. అదేవిధంగా విజిటర్స్ కావచ్చు, లేకపోతే ట్రావెలర్స్ కావచ్చు, లేకపోతే మార్నింగ్ వచ్చే పాదచారులు, వాకర్స్ ఎక్కువగా ఈ రోడ్డు వైపే ఈ ఫుట్ పాత్ పైన వాకింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఒక అదృష్టం కొద్దీ ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఎవరు లేని సమయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది కాబట్టి భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. గతంలో 2 మార్లు ఇటువంటి భారీ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో గతంలో 2 సార్లు ప్రమాదం భారీ స్థాయిలో జరిగింది. ఇప్పుడు మరోసారి ఈ యాక్సిడెంట్ జరగడం విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆ పందిమెట్ట జంక్షన్, ఏదైతే నోవాటల్ డౌన్ వచ్చే ప్రాంతంలో పందిమెట్ట జంక్షన్ ఉంది, ఆ జంక్షన్ లోని పూర్తి స్థాయిలో బారికేడ్ లాంటి వాటి జీవీఎంసీ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, ఉన్నత అధికారులు కావచ్చు, బారికేడ్ లాంటివి అక్కడ పెడితేనే ఇటువంటి ప్రమాదాల్లో మరలా జరగకుండా ఉండేదికి ఆస్కారంగా ఉంటుంది. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలు కూడా భారీగా విశాఖలో ఇప్పుడు మనం చూస్తున్నాము. గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎక్కువగా ఆ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. మెట్రో నగరాలు ధీటుగా విశాఖ కూడా పోటీ ఉన్న నేపథ్యంలో భారీగా ఇప్పుడు ట్రాఫిక్ కూడా పెరిగింది. దీని నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా చర్యలు చేపట్టాలి. ప్రధానంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైన చర్యలు చేపడితే విశాఖ వాసులకి సురక్షితంగా ఉండే అవకాశం ఉంది. పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇటువంటి యాక్సిడెంట్ మరలా కంటిన్యూ జరిగితే పర్యాటకులు కూడా భయపడే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్టమైన స్థాయిలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి విశాఖ వాసులు కోరుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇది యాక్సిడెంట్ సంబంధించి పూర్తి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ గణేష్ తో దుర్గా ప్రసాద్, మెగా9 టీవీ, విశాఖ నుండి.